మా అమ్మకి గడ్డి దొరికినా సరే దాంతో గోర్ చేసేస్తుంది. ఇది దెబ్బకాయ. దెబ్బకాయని ఇలా తొక్కుతో కట్ చేసుకుని ఆనియన్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర కూడా కట్ చేసుకోండి. బాణీలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. అవి వేగినాక ఆనియన్, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోండి. అవి కొంచెం వేగినాక దబ్బాయి ముక్కలు కూడా వేసుకోండి. పసుపు, ఉప్పు, కారం వేసుకోండి. ఇప్పుడు తగినంత బెల్లం కూడా వేసుకోండి. అది బాగా కలపండి. లిడ్ క్లోజ్ చేసుకోండి. కాసేపు మగ్గినాక చూసారా, నీరు వేయకపోయినా ఎంత గ్రేవీ వచ్చిందో. ఇది బాగా మగ్గబెట్టుకోండి. కాస్త చేదుగా, తీయగా, డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా ఉడికినాక సర్వ్ చేసుకోండి. యమ్మీ యమ్మీ కర్రీ రెడీ. ఓకే, బాయ్ మామా.